మనం ఒక్కసారి కనుక టీమిండియా ఓపెనర్స్ గురించి కనుక మాట్లాడుకుంటే మనకి వీరేంద్ర సెహ్వాగ్ అలాగే గౌతమ్ గంభీర్ వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఓపెనర్లుగా బయటికి వెళ్ళిపోయారో దాని తర్వాత వాళ్ళ లేని లోటు ఎక్కడ కూడా కనిపించలేదు. ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ ఏదన్నా ఉందా అంటే అది శిఖర్ ధవన్ అలాగే రోహిత్ శర్మ అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఏ టీం మీదైనా అవనండి, అటువైపు శ్రీలంక అవనండి, ఆస్ట్రేలియా అవనండి, ఇంకా న్యూజిలాండ్ అవనండి, ఏ టీం మీదకి వెళ్ళినా సరే అసలు ఓపెనర్స్ మన మెయిన్ పిల్లర్స్రా అనే విధంగా వీళ్ళు పర్ఫామ్ చేశారు. అయితే మరి దాని తర్వాత చూసుకుంటే 2022 వరకు వీళ్ళిద్దరు బాగానే ఆడారు. కానీ 2022 తర్వాత మరి శిఖర్ ధవన్ కనుమరుగైపోయాడు. దీనికి రీజన్ ఏంది అనేది కూడా ఎవరికి కూడా తెలియలేదు. అయితే దీని గురించి శిఖర్ ధవనే రీసెంట్గా మాట్లాడాడు. ఎప్పుడైతే ఇషాన్ కిషన్ 200 స్కోర్ కొట్టాడో బంగ్లాదేశ్ మీద అప్పుడే నా కెరీర్ ముగిసిపోయింది అని చెప్పేసి నేను అనుకున్నాను. సో దాని తర్వాత చూసుకుంటే నాకు ఎప్పుడు కూడా బీసీసీఐ నుంచి కానీ సెలెక్టర్స్ నుంచి కానీ ఎవరి నుంచి కూడా నాకు ఒక్క కాల్ వచ్చింది లేదు. ఒక రాహుల్ ద్రావిడ్ ఒక్కడ మాత్రమే నాకు కాల్ చేసి నాతో మాట్లాడాడు. సో అయితే ఇటువంటివి మనకి టీమిండియాలో అయినా సరే వేరే టీమ్స్లో అయినా సరే ప్లేస్ కోల్పోవడం అనేది సాధారణం. సో మరి మేము 14 ఇయర్స్ ఏజ్ నుంచి సో ఇది చూస్తూనే వచ్చాం కాబట్టి సో నాకు ఇది పెద్దగా బాధాకరంగా అనిపించలేదు అని చెప్పేసి రీసెంట్గా మరి శిఖర్ ధవనే మాట్లాడటం జరిగింది. సో మరి రోహిత్ శర్మ అలాగే శిఖర్ ధవన్ వీళ్ళిద్దరు కాంబోలో మరి ఆ ఓపెనింగ్ పేర్ మరి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి.